ఈరోజు ఎగ్జామ్ పేపరు ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్జిటిది. మరి ఇవన్నీ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారంట. నెక్స్ట్ క్రింది వానిలో సరి అయినది ఏది అని చెప్పేసి ఇలా ఇచ్చారంట. చూడండి, రాజగోపాలాచారి అశోక్ చక్ర 2వ అత్యుత్తమ కాంటినెంటల్ అవార్డు. నెక్స్ట్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు గురించి ఒకటి ఇచ్చారంట. వినోబా భావే తొలి రావల్ మ్యాగ్సెసే అవార్డు ఇచ్చారు. ఇట్లా ఏదికి సరైనదని ఇచ్చారంట. నెక్స్ట్ చూడండి, రిపబ్లిక్ డే బహుమతి పొందినది ఎవరు. నెక్స్ట్ రిపబ్లిక్ డే రోజు ఏ బహుమతి పొందారు. నెక్స్ట్ రచయితలు గ్రంథాల గురించి, క్రీడలు ట్రోఫీల గురించి సరికానిది ఏది. రచయితలు గ్రంథాలు సరికానిది ఏది. అలాగే ఈజ్ ఈక్వాలిటీ డూయింగ్ పై నిషేధం ప్రకటించినటువంటి దేశం ఏది. అలాగే SDG 17 యొక్క లక్ష్యంపై ప్రశ్న ఒకటి ఇచ్చారంట. నెక్స్ట్ రష్యా నుంచి భారత రాజ్యాంగం ఏమి గ్రహించింది, అదొకటి ప్రాథమిక హక్కుల గురించి ఇచ్చారంట. నెక్స్ట్ షెడ్యూల్ 8లో పొందుపరచబడినది భాష ఏది. నెక్స్ట్ ఇటీవల నేపాల్ ప్రభుత్వం ఎవరెస్ట్ ఎత్తును ఎంతకంటే ఎక్కువ ఎక్కినప్పుడు ఒంటరిగా అనుమతించారు. అలాగే ప్రపంచ పార్లమెంట్ అని దీన్ని అంటారు. అలాగే ప్రపంచ బ్యాంకుపై ప్రశ్న ఇచ్చారంట. నెక్స్ట్ నావిల్ పోలీస్ రక్షణకు ఏర్పాటు చేసినవి ఏమిటి. నెక్స్ట్ నేపాల్ నెక్స్ట్ సోషల్ గురించి చూస్తే అడవులు పర్వతాలు ఎలాంటి వనరులు అని చెప్పేసి ఇచ్చారంట. నెక్స్ట్ ఢిల్లీపై తైమూర్ దండయాత్ర ఏ వంశస్థుల కాలంలో జరిగింది. నెక్స్ట్ హోల్సేల్ వర్తకుడు నెక్స్ట్ చూస్తే వర్తకులను ఎక్కడి నుండి కొంటారు, అదొకటి. భారతదేశం ఎలాంటి దేశం. అలాగే గణతంత్ర రాజ్యం అనగానేమి. ఆర్టికల్ 15 పైన ప్రశ్న వచ్చిందంట. నెక్స్ట్ విద్యార్థి ఆర్టికల్ 15 పైన మనకు తెలుసు కదా, ఏ కులం మతం అని చెప్పేసి ఒకటి వస్తుంది కదా, అదొకటి పెర్స్పెక్టివ్కి సంబంధించి. గణతంత్ర రాజ్యం అనగానేమి. నెక్స్ట్ విద్యార్థి మృత్తికలు రకాలు పాఠ్యాంశాన్ని విన్న తర్వాత నేలను వర్గీకరిస్తాడు, దేనికి సంబంధించిందని. నెక్స్ట్ ఏ దిక్కుకు ఆధారం చేసుకుని దిక్కులు నిర్ణయిస్తారు, తూర్పు దిక్క ఉత్తర దిక్క ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ ఫ్రెంచ్ ఆంగ్లేయులు భారతదేశంలో ఏ నౌకాశ్రయాన్ని ఆధారంగా చేసుకొని వ్యాపారం చేసేవారు. నెక్స్ట్ ఏ 2 గ్రహాల మధ్య శకలాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు భూమిని పోలినటువంటి గ్రహం అనడానికి కారణం ఏమిటి. నెక్స్ట్ సాంఘిక శాస్త్రం నిర్వచనం పైన ఒక ప్రశ్న ఇచ్చారంట. నెహ్రూ, అంబేద్కర్, గాంధీ అలా ఆప్షన్స్ ఇచ్చారంట. నెక్స్ట్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయడం, ప్రిపోజిషన్. నెక్స్ట్ వెర్బ్ పైన ఒక ప్రశ్న వచ్చిందంట. నెక్స్ట్ సిన్స్ను ఏ టెన్స్లలో వాడుతారు. ఆర్టికల్ పైన ఒక ప్రశ్న వచ్చిందంట. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ పైన ఒక ప్రశ్న వచ్చిందంట. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పైన ఒక ప్రశ్న వచ్చిందంట. అడ్జెక్టివ్ పైన ఒకటి, నౌన్ పైన ఒకటి వచ్చిందంట, ప్రొనౌన్ పైన ఒకటి వచ్చిందంట. లెసన్స్ అలాగే రైటర్స్ పైన ఒక 2 ప్రశ్నలు వచ్చాయంట. బుక్స్ ఆథర్స్ పైన ఒక 2 ప్రశ్నలు వచ్చాయంట. సరికాంది ఏదని చెప్పేసి ఒకటి, ఇంకోటి. నెక్స్ట్ కరికులం పైన ఒక ప్రశ్న వచ్చిందంట. టీచింగ్ అప్రోచ్ మెథడ్ పైన ఒక ప్రశ్న వచ్చిందంట. నెక్స్ట్ ఎవల్యూషన్ పైన ఒక ప్రశ్న వచ్చిందంట. నెక్స్ట్ కంపేరిటివ్ డిగ్రీలో ఆర్టికల్స్ ఏమి ఉపయోగిస్తారు, అదొకటి. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పైన ఒక ప్రశ్న అనేది రావడం జరిగిందంట. నెక్స్ట్ సైకాలజీ నుంచి చూసుకుంటే ఏ మ్యాన్ ఆఫ్ మినిట్స్ అని చెప్పేసి పుస్తక రచయిత ఎవరని చెప్పేసి ఇచ్చారంట. పదం తర్వాత వాక్యం తర్వాత పారాగ్రాఫ్ను తెలియజేసేటటువంటి ప్రయోగ పద్ధతి ఏమిటి. అలాగే ఇంద్రియ చాలక దశ మీద ఒక ప్రశ్న వచ్చిందంట. అలాగే బ్రూనర్ సిద్ధాంతం పైన ఒక ప్రశ్న వచ్చిందంట. ఒక వ్యక్తి 31 రోజులలో మర్చిపోతే విస్మృతి శాతం ఎంత. 31 రోజుల్లో మర్చిపోతే విస్మృతి శాతం ఎంత. అలాగే కోహిల్బర్గ్ పరీక్షను సంబంధించింది ఒకటి. అలాగే ఒక విద్యార్థి గణితం అంటేనే భయపడేవాడు, కానీ కొత్త గణిత ఉపాధ్యాయుడు వచ్చిన తర్వాత గణితం అంటే ఇష్టం ఏర్పడిందంట. దీనికి గల కారణం ఏమిటి.
అలాగే ఏకకారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం ఉన్నాయి కదా, వీటి యొక్క రచయితలు ప్రజ్ఞ సిద్ధాంతాలు ఉన్నారు కదా, స్పియర్మన్, థర్స్టన్, థార్న్డైక్ అవి అనమాట. నెక్స్ట్ అభ్యసన వక్రంలో పురోగమనానికి కారణం ఏమిటి? అభ్యసన వక్రంలో పురోగమనానికి కారణం ఏమిటి? నామ్ చామ్స్కీ పైన ఒక ప్రశ్న వచ్చిందంట, రాలేదన్నారు కానీ వచ్చిందంట. టాట్ ప్రశ్నకు సంబంధించి పరీక్షకు సంబంధించి అంశం ఏమిటి? టీఏటీ పరీక్షకు సంబంధించిన అంశం ఏమిటి? అలాగే విద్యార్థి స్నేహితులను ఏర్పాటు చేసుకోవడం అనేది ఎలాంటి ప్రక్రియ? ఇది ఒకటి ఇచ్చారని చూడండి, కొంచెం టఫ్గానే ఉంది సైకాలజీ కొన్ని. లయ ఎక్కడ ఉంటుందో గణితం అక్కడ ఉంటుంది అన్నది ఎవరు? అలాగే సంఖ్యలను ఏమంటారు? గ్రీకులు సంఖ్యలను ఏమని పిలిచేవారు? అలాగే ఒక పూసల చట్రంలో నింపవలసినటువంటి గరిష్ట పూసల సంఖ్య ఎంత? అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణ అనేది కారణాలు తెలపడం అనేది. అలాగే నెక్స్ట్ కారణాలు తెలపడం అవ్వచ్చు. అవగాహనకు సంబంధించిన ప్రశ్న ఒకటి ఇచ్చారంట, స్పష్టీకరణ. అలాగే నెక్స్ట్ కారణాలు తెలపడం అనేటటువంటిది వినియోగం అవుతుంది, అవగాహన అవుతుంది, అంటే సైన్స్ సోషల్ని బట్టి ఉంటుంది. దీర్ఘచతురస్రం పొడవు వెడల్పులో 6 సెంటీమీటర్లు ఇలా ఇచ్చే కర్ణం పొడవుల మొత్తం ఎంత? అయితే కర్ణం పొడవుల మొత్తం ఎంత అని చెప్పేసి ఇచ్చారంట. అంటే లంబకోణ త్రిభుజాలుగా దాన్ని సెట్ చేసుకొని చేయాలి. నెక్స్ట్ ట్రయాంగిల్ పీక్యూఆర్లో పీక్యూ ఇచ్చాడు, పిఆర్ ఇచ్చారు. అయితే పిఆర్ మైనస్ ఆర్క్యూ వాల్యూ ఎంత అని అడిగారంట. ఆగమన పద్ధతిలో పరిమితికి సంబంధించినది ఏమిటి? అలాగే నెక్స్ట్ పాఠ్యాంశం బోధిస్తున్నప్పుడు చేసేటటువంటి మూల్యాంకనం ఏమిటి? బోధిస్తున్నప్పుడు చేసే మూల్యాంకనం ఏమిటి? అలాగే పౌనపుణ్యం కమ్మీ రేఖాచిత్రంలో పొడవు అనేటటువంటిది దేన్ని తెలియజేస్తుంది? దోషాలని సూచిస్తాడు దేనికి చెందినటువంటి స్పష్టీకరణ? అలాగే సూచించడం కదా. సో పాఠ్య ప్రణాళికకు సంబంధించిన అంశం ఏమిటి? నెక్స్ట్ తెలుగు నుంచి చూడండి, తెలుగు నుంచి చూస్తే గంగా ప్లస్ ఓగం అనేటటువంటిది ఏ సంధి? అలాగే సేద్యకు అర్థం ఏమిటి? అలాగే సీత మాట్లాడింది, ఇది ఏ వాక్యం? అలాగే ప్రకృతి అనేది ఏ గుణము? గేయం యొక్క ప్రక్రియకు సంబంధించినటువంటి పాఠం ఏది? గేయము ప్రక్రియకి సంబంధించిన పాఠం ఏది? పాఠము మరియు ప్రక్రియలు ఇచ్చి సరికానిది ఏదని అడిగారంట. నెక్స్ట్ ఈరోజు ఉగాది కావున పంచాంగం చూస్తాను అని అన్నది ఎవరు? ఈరోజు ఉగాది కావున పంచాంగం చూస్తాను అని అన్నది ఎవరు? అలాగే పద్యం ఇచ్చి సరిగ్గా అమర్చండి. అలాగే అలంకరణ మీద ఒక ప్రశ్న ఇచ్చారు, పద్యం ఇచ్చి సరిగ్గా అమర్చడం ఒకటి. నెక్స్ట్ మేకపోతు గాంభీర్యం అనేది ఇది మేకపోతు గాంభీర్యం గురించి ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ సామెత జాతీయం, ఇది అంటే సామెత జాతీయమా ఏంటని చెప్పేసి. మేకపోతు గాంభీర్యం అనేది జాతీయం. నెక్స్ట్ నిందా వాక్కు అనేటటువంటి నానార్థాలు వచ్చేటటువంటి పదం ఏమిటి? అలాగే దేశం కోసం పోరాటం చేసినటువంటి నాయకులను గురించి తెలియజేసేటటువంటి పాఠం ఏది? అలాగే భాషా వికాసం పైన ఒక ప్రశ్న ఇచ్చారంట, భాషా నిర్వచనాల పైన కూడా ఒక ప్రశ్న అనేది వచ్చిందంట. నెక్స్ట్ మ్యాథ్స్ గురించి కొన్ని చూస్తే, ఒక తొట్టిని నింపడానికి 6 పైపులు గంటకి ఇన్ని నిమిషాల్లో, మరి గంట 20 నిమిషాలు సమయం పడితే అయితే 5 పైపుల తొట్టిని ఎన్ని నిమిషాలకి, తొట్టిని నింపడానికి పట్టే సమయం ఎంత? అదొకటి. నెక్స్ట్ 4, 7, 6 1లతో ఈ సంఖ్యలతో ఏర్పరిచే అతి పెద్ద సంఖ్యను అతి చిన్న సంఖ్యకు వచ్చే తేడా ఎంత? అలాగే నెక్స్ట్ ఇలా ఇచ్చారంట చూడండి, ఇలా ఇచ్చేసి ఇందులో సరి అయినది ఏది అని చెప్పేసి ఒకటి ఇచ్చారంట. నెక్స్ట్ ఈ 3 ఇచ్చేసి వీటి యొక్క గసాబా ఎంత అని ఇచ్చారంట. నెక్స్ట్ అంతర కోణాల మొత్తం 1260 అయితే అందులో భుజాల సంఖ్య ఎంత? అలాగే ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో ఏబి వాల్యూ ఇచ్చేసి యాంగిల్ ఏ ఇచ్చారు, బీసీ పొడవు ఎంత అని అడిగారంట. నెక్స్ట్ ఇలా ఇచ్చారంట, ఇదొక వాల్యూ కట్టడం ఇచ్చారంట. ఒక ఘనాకారపు తొట్టెలో 1 నిమిషానికి 30 లీటర్ల నీటిని నింపుతారు, అయితే ఘనాకారపు తొట్టె ఘనపరిమాణం ఎంత అని చెప్పేసి ఇట్లా అడిగారంట. నెక్స్ట్ పిఐ గురించి చూస్తే, పిఐఏ గురించి విద్య త్రిధ్రువ ప్రక్రియలో 3వ అంశం ఏమిటి?
అలాగే సార్జెంట్ ప్రణాళిక, మొదలియర్ కమిషన్, రాధాకృష్ణ కమిషన్, హంటర్ కమిషన్ వచ్చేసి వీటిని జతపరచడం అనేటటువంటిది ఇచ్చారంట. నెక్స్ట్ బోధనా వనరులను తయారు చేసే సంస్థ ఏది? బోధనా వనరులను తయారు చేసే సంస్థ ఏది? విద్య యొక్క నిర్వచనం ఇచ్చారంట. నెక్స్ట్ భారతీయులను అనాగరికులని వారి విద్యాభివృద్ధికి తోడ్పడినది ఎవరు అని చెప్పేసి ఒకటి ఇచ్చారంట. చార్లెస్ గ్రాంటు, మెకాలే, హంటరు, వుడ్ వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చి జతపరచమన్నారంట. ఎన్ఈపి 2020కి అధ్యక్షుడు ఎవరు? అలాగే కమిటీ యొక్క అధ్యక్షుడు. నెక్స్ట్ ఇవి ఇచ్చారంట. ఇవికి సంబంధించి సరికానిది ఏదని చెప్పేసి ఒకటి ఇచ్చారంట. మనకి ఎన్సిఎఫ్ 2005 కాకుండా 2015 అని ఇచ్చారు సరికానిది కింద. నెక్స్ట్ సైన్స్, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి ఏది? అలాగే అవాయు శ్వాసక్రియ జరిపే జీవులు ఏమిటి? థైరాక్సిన్ హార్మోన్ లక్షణం కానిది ఏది? అలాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణమయ్యేటటువంటి వాయువులు ఏమిటి? ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏమిటి? వైవేరియం, అక్వేరియం, టెర్రేరియం, హెర్బేరియం ఇవన్నీ కూడా ఇచ్చారంట. నెక్స్ట్ అవగాహనపై స్పష్టీకరణ పైన ప్రశ్న ఇచ్చారంట. పోషక కణాల యొక్క విధి ఏమిటి అనేది ఒక ప్రశ్న. అంతర కణజాల ద్రవ్యం ఏది? నెక్స్ట్ అంతర కణజాల ద్రవ్యం ఏది? అలాగే ఎడారి మొక్కలకు సంబంధించి సరికానిది ఏమిటి? ప్రశ్నాపత్రం తయారీలో కఠిన అంశాలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యం ఎంత? నెక్స్ట్ ఆడవారికి మగవారి కన్నా స్వరతంత్రులు చిన్నవిగా ఉంటాయి కదా, మరి వీటి యొక్క పౌనఃపున్యం ఆడవారి పౌనఃపున్యం మగవారి పౌనఃపున్యం కన్నా తక్కువగా ఉంటుంది అంటే దీని ఆన్సర్ అనమాట. ఎందుకంటే స్వరతంత్రుల పొడవు పెరిగిన కొద్దీ పౌనఃపున్యం తగ్గుతుందనమాట, అది ఆపోజిట్లో ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చారు ఆడవారి పౌనఃపున్యం మగవారి పౌనఃపున్యం కన్నా తక్కువగా ఉంటుంది అన్నారు. కానీ ఆడవారి పౌనఃపున్యమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్వరతంత్రుల సంఖ్య 15 మిల్లీమీటర్లు ఉంటుంది, మగవారిది 20 మిల్లీమీటర్లు ఉంటుంది. కాబట్టి ఆడవారిది పౌనఃపున్యం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏ ఒక్కటే సరి అయినది అనమాట. ఏ సరి అయినది, బి సరికాదు, ఆప్షన్ 2 అవుతుంది. ఇలా మనకి బిట్లు అనేవి రావడం జరిగిందంట. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు అన్ని సబ్జెక్టుల నుంచి కూడా ఇక్కడ బిట్లు అనేవి కూలంకుషంగా మనం చూసుకోవడం జరిగింది. ఓకేనండి.